వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ఏపీలో మిర్చి ధరలు తగ్గడం రాష్ట్రంలో రాజకీయంగా ఘాటెక్కిస్తుందని ఆ స్పైసెస్ లోంచి ఆ మిర్చి బోర్డుని మిర్చిని సెపరేట్ చేసి, మరి మిర్చి అంటేనే గుంటూరు కారం, మరి మిర్చిని ఒక మిర్చి బోర్డు లాస్ట్ టైం ఎలా అయితే పసుపుకి ఒక సెపరేట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందో స్పైసెస్ నుంచి తీసి, డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు తలుచుకుంటే ఆయనకున్న విశిష్టతకు డెఫినెట్గా ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి స్పైసెస్ బోర్డు నుంచి సెపరేట్ చేసి మిర్చికి ఒక సెపరేట్ బోర్డు ఉంటే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉంటుంది. మంచి మార్కెటింగ్ ఫెసిలిటీస్ వస్తాయి. ఎందుకంటే 60 స్పైసెస్ ఉన్నప్పుడు ఫోకస్ కష్టం అవుతుంది కాబట్టి డెఫినెట్గా నా ఉద్దేశం, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు నాతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి మాట్లాడే అవకాశం కూడా మాకు కావాలని. తప్పకుండా వారికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా శాసనసభలో కూడా ఈ మిర్చి సపరేట్గా మిర్చి బోర్డుకి మేము డిమాండ్ చేస్తామని చెప్పి కూడా కొందరు ఎమ్మెల్యేలు, ఆ గుంటూరు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మిర్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని నా విశ్వాసం. అంటే అసలు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా ఉండాల్సింది. అనుమతి కూడా ఇవ్వలేదు నాకు తెలిసిన ప్రకారం. భూ ఆక్రమణ ఆరోపణలపై జేసీ నోటీసులు ఇవ్వడంపై రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్పందించారు. ఏ ఉన్నా తీసుకోండి. అమ్మా నేను ఇది ఇప్పుడు కాదు, సిద్ధవటంలో లోకేష్ గారు మాట్లాడినారు. నేను ఆపుతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రోజు నేను చెప్పాలంటే అది చెప్పేది. అదేం బెంగళూరు ఆస్తులు కాదు, హైదరాబాద్ ఆస్తులు కాదు, కొండ గుట్ట ఏమైనా తీసుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఏదో మనం వాళ్ళ భయపెట్టాలని, మనం ఏదో ఇది చేయాలని నేను అన్నీ కూడా ఇగ్గవచ్చు కాదు. నేను బ్రతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో, జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తాను. మా గ్రామంలో మాది పెద్ద కుటుంబం. ఈ పొద్దు కాదు చెప్పేది అనేది. దాదాపు మాది ఆ గ్రామాల కంటే పెద్ద కుటుంబం. దాదాపు మా పాతి ఇల్లు 1 ఎకరాలో ఉంటుంది. పాతి ఇల్లు ఉంటుంది. అలాంటిది 100 సంవత్సరాలు అయిందని కొత్త ఇల్లు మధ్యలో వచ్చి కట్టుకుని 25 సంవత్సరాల క్రితం గుళ్ళు కట్టాం. అనేసి నేను పాదయాత్ర చేస్తా. ఏంది అది ఉంచే తీసుకోవాలి, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఏది ఇచ్చేదానికే సిద్ధం. నా సొంతది అడిగితేనే ఇచ్చా. ఎవరో నీకు ఆ నుంచి వచ్చిందంటే మా గ్రామంలో ఉన్న నాకు భూమి ఉంటేనే ఇచ్చా. నేను 10 ఎకరాలు టీటీడీ కళ్యాణ మండపం కట్టించిన, గుళ్ళని కట్టించిన, శ్మశానాలు ఇచ్చిన, ఒక హాస్పిటల్కి ఒక బిల్డింగ్ కట్టించిన, మళ్ళా పెడతామని. అదేం పెద్ద ఈ భూములు కాదు, ఎవరు అడిగినా ఇస్తా. నేను విచారణకి ఏం బాగున్నాను ఉంటే తీసుకోమని చెప్పిన. నేనే విచారణ దేనికైనా సిద్ధం, తీసుకోండి అంతే. నేను విచారణ పోయి ఆయన్ని చేసేది ఉండదు. దళితుల పేరు మీద భూములు రాయించుకున్నారనేది ఆ దళితులు మా ఊరోడు ఉన్నాడు చెప్తే పర్వాలే. ఎవరో చెప్తే విజయవాడలో చెప్తే అట్లుతుంది. మా ఊరిలో ఉన్న అయితే నేనే ఇచ్చానని చెప్తానా? అది మాకు ఇల్లు అనేది నాకు దేవాలయం. నేను కష్టపడి పనిచేసేవాడిని. నేనే సుఖపురుషుడే కాదు. ఆ ఇల్లు అనేది ఏంటంటే ఆన్నే పాదయాత్ర మొదలవుతుంది, ఆన్నే పెళ్ళిళ్ళు చేస్తా, నిరంతరం అన్నదానం ఉంటుంది, అన్ని మెడికల్ క్యాంపులు ఉంటాయి, అన్నీ జరుగుతుంది. నేను సాపెండ కొనుక్కుంటా వచ్చివి. నేను సాపెండ నేను కొనుక్కుండేది సాపెండనే. ఎందుకంటే నేను దాదాపు 10 సంవత్సరాలు 10 రోజులు మాలే గోవింద మాలని వేస్తుంటా. సాపెండ నేను కొనుక్కుండేది. నేను ఇంట్లో తెల్లారుజామున 6కు అందరికీ వడ్డించి నేను మన తింటా. ఏదో మాట్లాడతారు. కలెక్టర్ నుంచి మీకు నాకేం అందరాలు ఏమన్నా వచ్చినా ఎవరు వాళ్ళు తీసుకోమని చెప్పిన. నోటీస్ ఎందుకు నాకు మళ్ళీ నేను వద్దంటే కదా, ఏమున్నా అన్ని తీసుకోమని చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తాను. ఇప్పుడు ఎప్పటి నుంచి జరిగేది లోకేష్ మాట్లాడిన అబద్ధసారి కడపలో పెట్టిన. ఇంకా నా గురించి నాకు చెప్పుకోవాలనే బాగలేదు. నేను రాజంపేటలో ఒక ఎస్సీది పాపం ఇల్లు పడగొట్టాను మొన్న. ఏ పార్టీ కాదు, ఇల్లు కూల్చేశాను. దాన్ని పోయినాం, అది పేదలకు మర్సోజీది. అంటే ఏదన్నా నేను ఒకటి మాట్లాడినప్పుడు ఇది చెప్తా ఉంటారు. ఇంకా తీసుకొని ఏదైనా ఇవ్వకుండా
ఇబ్రహీంపట్నం మండలంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ సోమవారం ముత్తవరపు కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాట్లు చేశారు. వెజిటబుల్స్ కావాలన్నా మనం స్విగ్గీలో ఆర్డర్ చేస్తాం, కానీ వైసీపీ ప్రభుత్వంలో డోర్ డెలివరీ ఏం చేస్తారో తెలుసా? శవాలు చేస్తారు. అది ఆ ప్రభుత్వం యొక్క గొప్పదనం. మరి శవాలని డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపి అనంతబాబుని ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ పక్క ఎవరున్నారు? అవినీతి రహిత మినిస్టర్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, ఎమ్మెల్సీ గారు. అంటే మన ప్రభుత్వం ఏంటి, ఆ ప్రభుత్వం ఏంటి? నాడు నేడు అనే కంపారిజన్ మీరు చూడాలి. మరి నిన్న చూస్తే నందిగం సురేష్ ఏకంగా జైలుకి వెళ్ళిపోయి ఆయన పరామర్శిస్తాడు. పాపం ఒక ఎస్సీ పిల్లోడిని జైల్లో వేశారండి. ఆ ఎస్సీ పిల్లోడు రోజుకి 10 లక్షలు ఇస్తూ దోచాడా? మరి నెలకి ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడు? ఈ కోట్లన్నీ కూడా ప్యాకెట్లు కట్టి తాడేపల్లి ప్యాలెస్ లో ఇవ్వడం తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. మరి నిన్న చూస్తే వల్లభనేని వంశీ. ఇక్కడ ఎలా కనిపిస్తుందంటే ఎవరైతే హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, భూదోపుడులు ఇలా చేసిన వాళ్ళకే ఆయన మేనమావ, వాళ్ళకే నేను అంతగా ఉంటానని ఆయన ఒక నిదర్శనం మొన్న చూపించాడు. అవునా? మరి మార్కెట్ యార్డ్ పోయి ఏం చేశారు? సీఎం 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 అని అనిపించుకోవడం పేటిఎంతో. అంటే ఆయన ఎవరికి సీఎం? ప్రజలకైతే కాదు కదా. 164 ఎమ్మెల్యే టికెట్స్ అంటే 175 స్థానాలకి 164 అంటే ఇట్స్ క్లియర్ కట్ మ్యాండేట్. అంటే ఎలక్షన్ మనపడే ఉండదు. అలాంటి మ్యాండేట్ ఇచ్చి ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సూపర్ 6 పథకాల్లో మహిళలందరికీ మీకు సిలిండర్స్ ఇచ్చారా? తీసుకుంటున్నారా? చెప్పండి, ఎక్కడ ఎనర్జీ మీకు తీసుకుంటున్నారు? ఇదివరకు ఎంత కొనుక్కున్నారు? 13,000-15,000 బ్లాక్ లో అయితే. మరి ఈ రోజు 4,000 పెన్షన్. అంతర్జాతీయ కవలల దినోత్సవం వేళ తిరుపతిలోని యశోదానగర్లో ఒకే వేదికపై నేడు 100 మంది కవలలు సందడి చేశారు. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు హేమావతి. నా పేరు హేమలత. యాక్చువల్లీ మేము ట్విన్స్ అండి. మేము 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మేము ట్విన్స్ డే అనేది మిస్ అయ్యాము. సో మాలాగా ఎవరు ట్విన్స్ కూడా మిస్ అవ్వకూడదు అని ఒక రీజన్తో మేము అందరినీ ట్విన్స్ అందరినీ మేము గ్యాదర్ చేయడం జరుగుతుంది. మాకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి. ఆ వాట్సాప్ గ్రూప్లో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి లైక్ బెంగళూరు, హైదరాబాద్ అంటే తెలంగాణ, కర్ణాటక, ఇంకా అది కాకుండా తమిళనాడు నుంచి, మన ఆంధ్ర నుంచి ట్విన్స్ రావడం జరిగింది. అది కాకుండా ఇక్కడ మన లోకల్లో లైక్ పీలేరు, కడప, ఇంకా నెల్లూరు ఇటు సైడ్ నుంచి చాలామంది ట్విన్స్ వచ్చారండి. మన దగ్గర 6 months బేబీస్ నుంచి 40 years వరకు వచ్చారు. మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్లో మేము కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నాము, లైక్ డాన్సింగ్, సింగింగ్, ర్యాంప్ వాక్, అలాగే వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇలా వీళ్ళందరూ మా కోసం గ్యాదర్ అవ్వడం మాకు ఇంకా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మేము చేయలేనంత వరకు ప్రతిసారి మేము చేస్తూనే ఉంటాము. సో ప్రతి సంవత్సరం కూడా తల్లిదండ్రులు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఏపీ, తెలంగాణ మొత్తం వస్తున్నారు. అరౌండ్ దగ్గర ఇప్పుడు చూసుకుంటే 70 pairs వరకు వచ్చారు. ఇంకా వస్తారు ఆఫ్టర్నూన్. కొంతమంది ఎగ్జామ్స్ ఉన్నాయనేసి ఆఫ్టర్నూన్కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆఫ్టర్నూన్ నుంచి కూడా వస్తారు. మొత్తం అరౌండ్ ఒక 100 pairs వరకు వస్తారు ఈరోజు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అందరినీ ఇలా చూసుకుంటే వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు విజేంద్ర, మా బ్రదర్ పేరు వీరేంద్ర. మేము గద్వాల్ జిల్లా నుంచి వచ్చినాము. ఫస్ట్ టైం రావడం నాకు చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా తెలియని వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ రావాలని కోరుకుంటున్నాను. ఇలా రావడం వల్ల యూనిటీ, కొత్త పరిచయాలు పెంచుకునే విధంగా జరుపుకోవాలని నేను కోరుతున్నాను. గ్రూప్లో అందరూ జాయిన్ కావాలని, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఏకొండూరు మండలం చీమలపాడు పెదతండలోని అంగన్వాడీ కేంద్రంలో 18 మంది చిన్నారులు, 11 మంది చిన్నారులకు అస్వస్థత. 108 ఫోన్ చేశామండి. అది లేట్ అవుతుంటే గబగబా ఏడుస్తున్నారు బాగా. అది ఆటో ఎక్కించుకొచ్చాం. గవర్నమెంట్ హాస్పిటల్, మైలారం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తున్నాం. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుందండి. అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులు అనేది మేము నెల నుంచి కంప్లైంట్ ఇస్తున్నామండి. ప్లేట్లు సరిగ్గా కడగట్లేదు, వాటర్ లేదు, ఏదో 2 బిందెలే తప్ప
శుభ్రంగా నీళ్లు బాత్రూంలో వెళ్తున్న పిల్లలకి అలాగే ఇంటి దగ్గర పంపిస్తున్నారు తప్ప కడిగి పంపించలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నా పట్టించుకోవట్లేదంట. అది మురికి దుప్పటి మీద పడుకోబెట్టడం, అందరినీ ఒకదాని మీద పడుకోబెట్టడం ఒకళ్ళ అని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.